హాయ్ ఫ్రెండ్స్, 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ లో చేయకూడని 10 మిస్టేక్స్. మీరు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా, లేదా మీకు తక్కువ మార్క్స్ రావడానికి రీజన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లో చాలా మంది స్టూడెంట్స్ చేసే టాప్ 10 బిగ్గెస్ట్ మిస్టేక్స్ అండ్ వాటిని ఎలా తప్పించుకోవాలో సింపుల్ గా క్లియర్ గా చెప్పబోతున్నాను. ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీ మార్క్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. మిస్టేక్ నంబర్ 1, చదవడం లాస్ట్ మినిట్ కి వాయిదా వేయడం. చాలా మంది స్టూడెంట్స్ ఇలా అంటారు, ఇంకా టైం ఉంది, తర్వాత చదువుదాం. కానీ ఎగ్జామ్ దగ్గర పడగానే టెన్షన్, భయం, గందరగోళం. సొల్యూషన్: రోజు కొంచెం కొంచెం చదవండి, టైం టేబుల్ ఫాలో అవ్వండి, లాస్ట్ రోజులకు రివిజన్ మాత్రమే ఉంచండి. మిస్టేక్ నంబర్ 2, టైం టేబుల్ లేకుండా చదవడం. టైం టేబుల్ లేకుండా చదవడం అంటే దిశ లేకుండా ప్రయాణం చేయడం. రిజల్ట్: ఒక సబ్జెక్ట్ ఎక్కువ, ఇంకొకటి పూర్తిగా మిస్. సొల్యూషన్: రోజు చదివే టైం ఫిక్స్ చేయండి, అన్ని సబ్జెక్ట్స్ కు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మిస్టేక్ నంబర్ 3, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పట్టించుకోకపోవడం. ఇది రాదు, ఇది ఇంపార్టెంట్ కాదు అని అనుకోవడం చాలా ప్రమాదం. పబ్లిక్ ఎగ్జామ్ లో బ్లూ ప్రింట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కీలకం. సొల్యూషన్: ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ తయారు చేసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. మిస్టేక్ నంబర్ 4, రివిజన్ చేయకపోవడం. ఒక్కసారి చదివితే గుర్తుండదు ఫ్రెండ్స్, రివిజన్ లేకుండా చదివితే ఎగ్జామ్ హాల్లో మైండ్ బ్లాక్ అవుతుంది. సొల్యూషన్: ప్రతి చాప్టర్ కు కనీసం 2 times రివిజన్, లాస్ట్ వీక్ ఫుల్ రివిజన్. మిస్టేక్ నంబర్ 5, నైట్ అంతా చదవడం. రాత్రంతా చదివితే టాపర్ అవుతాం. ఇది పెద్ద మిస్టేక్. నిద్ర లేకపోతే మెదడు పని చేయదు, తప్పులు ఎక్కువ అవుతాయి. సొల్యూషన్: డైలీ 6 to 7 hours నిద్ర తప్పనిసరి. మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తో చదవండి. మిస్టేక్ నంబర్ 6, ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ లేకపోవడం. చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ క్వశ్చన్ కి ఎక్కువ టైం, లాస్ట్ కి టైం అయిపోతుంది. సొల్యూషన్: ముందుగా ఈజీ క్వశ్చన్స్ రాయండి, ప్రతి క్వశ్చన్ కి టైం ఫిక్స్ చేయండి. మిస్టేక్ నంబర్ 7, హ్యాండ్ రైటింగ్ ప్రెజెంటేషన్ నిర్లక్ష్యం. మీకు అన్ని తెలిసినా రాయడం స్పష్టంగా లేకపోతే మార్క్స్ తగ్గుతాయి. సొల్యూషన్: క్లియర్ హ్యాండ్ రైటింగ్, హెడ్డింగ్స్, పాయింట్స్, డయాగ్రామ్స్ ఉపయోగించండి. మిస్టేక్ నంబర్ 8, భయం, టెన్షన్ కు లోన్ అవ్వడం. ఎగ్జామ్ అంటే భయం కాదు, ఇది మీ టాలెంట్ చూపించే అవకాశం. ఎక్కువ టెన్షన్ ఈక్వల్ టు ఎక్కువ మిస్టేక్స్. సొల్యూషన్: డీప్ బ్రీతింగ్, పాజిటివ్ ఆలోచనలు, నేను చేయగలను అని నమ్మకం. మిస్టేక్ నంబర్ 9, ఇతరులతో పోల్చుకోవడం, కంపేర్ చేసుకోవడం. అతను ఎక్కువ చదువుతున్నాడు, ఆమె టాపర్ అని ఆలోచించడం వల్ల మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సొల్యూషన్: మీ మీదే ఫోకస్, మీ ప్రోగ్రెస్ ని చూసుకోండి. మిస్టేక్ నంబర్ 10, ఎగ్జామ్ కు ముందు అతి ఎక్కువ చదవడం. ఎగ్జామ్ కు ముందు కొత్త టాపిక్స్ చదవడం మైండ్ ను గందరగోళం చేస్తుంది. సొల్యూషన్: మీకు తెలిసినదే రివిజన్, కూల్ గా, కాన్ఫిడెంట్ గా ఉండండి. కన్క్లూజన్: ఫ్రెండ్స్, ఈ 10 మిస్టేక్స్ చేయకండి, మీ మార్క్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. గుర్తుంచుకోండి, 10వ తరగతి ముఖ్యమే, కానీ మీ జీవితం అక్కడితో ఆగదు. కష్టపడితే విజయం ఖచ్చితం. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.